అస్తమిస్తున్న సూర్యుడు అడవిని బంగారు రంగుతో నింపుతున్నాడు. రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత రేణు పిచ్చుక అలసిపోయిన అడుగులతో తన గూటి వైపు తిరిగి వస్తోంది. ఈ రోజు కూడా ఆమెకు నిరాశే మిగిలింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజు ఆమెకు తిండి నీళ్లు దొరకలేదు. రేణు ముఖంలో తీవ్రమైన విచారం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయ్యో దేవుడా, ఈరోజు కూడా నా చేతులు ఖాళీగానే ఉన్నాయి. నా 5 పిల్లలు ఉదయం నుండి ఆకలితో నా కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. నేను వెళ్ళి వాళ్లకు ఏమని ముఖం చూపించను? మీ అమ్మ ఈరోజు కూడా మీకోసం ఏమీ తీసుకురాలేకపోయింది అని ఎలా చెప్పను? గూటిలో మీనా, చిన్ని మరియు మిగిలిన 3 చెల్లెళ్ళు దిగులుగా కూర్చుని ఉన్నారు. రేణు లోపలికి రాగానే అందరూ ఆశతో ఆమె వైపు పరుగెత్తారు. కాని రేణు ఖాళీ చేతులను చూసి ఆ చిన్నారి ముఖాలు చిన్నబోయాయి. అమ్మా, ఈరోజు కూడా ఏమీ దొరకలేదా? ఆకలితో కడుపు చాలా నొప్పిగా ఉంది. నన్ను క్షమించండి నా బిడ్డలారా. ఈరోజు కూడా పని దొరకలేదు. అడవిలో కరువు రావడం వల్ల ఎక్కడా తిండి గింజలు లేవు. అమ్మా, నాకు నాన్నగారు చాలా గుర్తొస్తున్నారు. ఒకవేళ రాజు నాన్నగారు ఇక్కడే ఉండి ఉంటే మనం ఎప్పుడూ ఆకలితో పడుకునే వాళ్ళం కాదు. ఆయన మన కోసం తీయటి పండ్లు తెచ్చేవారు. అవునమ్మా, నాన్నగారు వెళ్ళిపోయి ఇప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది. ఆయన సిటీకి వెళ్ళారు కదా పని వెతుక్కోవడానికి. ఆయన మనల్ని మర్చిపోయారా? ఎందుకు తిరిగి రాలేదు? లేదు మీనా, మీ నాన్న నిన్ను చాలా ప్రాణంగా ప్రేమించేవారు. నేను ఆయనను సిటీకి వెళ్ళవద్దని చాలా ఆపాను. ఉన్నదో లేదో తిని బతికేద్దాం అని చెప్పాను. కానీ ఆయన మీ అందరి మంచి భవిష్యత్తు కోసం సిటీకి వెళ్లారు. ఆ తర్వాత ఎప్పుడూ తిరిగి రాలేదు. ఏ స్థితిలో ఉన్నారో ఏంటో. ఆ రాత్రి కూడా రేణు ఇంట్లో పొయ్యి వెలగలేదు. 5 పిల్లలు రేణు కేవలం ఒక గుక్కెడు నీళ్లు తాగి ఒకరినొకరు కౌగిలించుకుని ఆకలి కడుపుతోనే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం రేణు పని వెతుక్కుంటూ బాలు కాకి పొలానికి చేరుకుంది. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మండే ఎండలో రేణు చెమటతో తడిసిపోతూ పొలంలో కలుపు తీస్తూ పనిచేస్తోంది. ఆకలి వల్ల ఆమెకు కళ్ళు తిరుగుతున్నా పిల్లల కోసం ఆమె ఆగలేదు. ఇంకొంచెం సేపు పనిచేస్తే సాయంత్రం వచ్చే కూలీతో పిల్లల కోసం తిండి గింజలు కొనవచ్చు. అప్పుడే పని చేస్తూ రేణు కన్ను ఒక వింతైన, ఎంతో పచ్చని మరియు తాజా గడ్డిపై పడింది. ఈ ఎండిపోయిన నేలపై అంత మెత్తని మరియు మెరుస్తున్న ఆకుకూర గడ్డిని చూసి రేణు ఆశ్చర్యపోయింది. అరే, ఇదేం గడ్డి? దీని సువాసన చూస్తుంటే సరిగ్గా తాజా పుదీనా, పాలకూరలాగా ఉంది. బాలుసేట్ని అడుగుతాను. బాలుసేట్, ఇదిగో చూడండి, నాకు పొలం మూలలలో ఈ విచిత్రమైన గడ్డి దొరికింది. దీనిని కూడా మిగిలిన కూరగాయలతో కలిపి మార్కెట్లో అమ్మాలా? అరే ఓ రేణు, నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? ఇది పనికిరాని అడవిగడ్డి, దేనికి పనికిరాదు. దీన్ని కూరగాయల్లో కలిపావంటే నా కస్టమర్లు పారిపోతారు. చప్పుడు చేయకుండా దీన్ని తీసి బయట పారేసి నీ పని మీద శ్రద్ధ పెట్టు. బాలు తిట్లు విని రేణు మౌనంగా ఉండిపోయింది. కాని ఆమెకు ఆ గడ్డి నుండి చాలా మంచి సువాసన వస్తోంది. దీన్ని పారేయడం కంటే ఇంటికి తీసుకువెళ్లడం మంచిదని ఆమె అనుకుంది. సాయంత్రం పని ముగించుకుని రేణు ఆ గడ్డిని తీసుకుని ఇంటికి వచ్చింది. ఆమెకు కూలీగా కొద్దిగా పిండి దొరికింది. ఈ గడ్డిని ఎలాగైనా ఉపయోగించాలని ఆమె అనుకుంది. నేను దీన్ని నూరి పిండిలో కలిపితే రొట్టెలు ఎక్కువ వస్తాయి మరియు పిల్లల కడుపు కూడా నిండుతుంది. రేణు రోలుపై ఆ గడ్డిని మెత్తగా నూరింది. నూరగానే ఇల్లంతా ఒక అద్భుతమైన సువాసన వ్యాపించింది. ఆమె ఆ నూరిన ఆకుకూరను పిండిలో కలిపి పొయ్యి మీద రొట్టెలు కాల్చడం మొదలుపెట్టింది. పచ్చటి రొట్టెలను చూసి పిల్లలు పరుగెత్తుకుంటూ వంటగదిలోకి వచ్చారు. వావ్ అమ్మా, ఈరోజు పచ్చటి రొట్టె తయారైంది. దీని నుండి చాలా మంచి సువాసన వస్తోంది. అవును పిల్లలు, తిని చూడండి, రుచి ఎలా ఉంటుందో తెలియదు. దేవుడి దయ వల్ల మీ అందరికీ నచ్చితే చాలు. మీనా మరియు చిన్ని రొట్టె తినగానే వారి కళ్ళు ఆనందంతో మెరిశాయి. రొట్టె ఎంత మెత్తగా, రుచిగా మరియు పోషకాలతో కూడి ఉందంటే వారు అలాంటిది ఎన్నడూ తినలేదు. అమ్మా, ఇదైతే మాయా! ఈ రొట్టె అడవిలోని అత్యంత తీయటి పండ్ల కంటే కూడా చాలా రుచిగా ఉంది. భలేగా ఉంది. అమ్మా, నా కడుపు నిండిపోయింది, కానీ ఇంకా తినాలనిపిస్తోంది. అమ్మా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఈ ఆకుకూర రొట్టె ఎంత రుచిగా ఉందంటే అడవి మొత్తం
మొత్తంలో ఎవరూ తిని ఉండరు. మనం ఒక బండి పెట్టి దీన్ని ఎందుకు అమ్మకూడదు? మనం దీనితో చాలా డబ్బులు సంపాదించవచ్చు. నీ ఆలోచన చాలా బాగుంది మీనా. రేపటి నుండి మనం ఇదే చేద్దాం. మరుసటి రోజు రేణు తనదైన ఒక చిన్న బండి పెట్టింది. రేణు మాయా ఆకుకూర రొట్టె. పొయ్యి మీద రొట్టెలు కాలుతుంటే దాని సువాసన గాలితో పాటు అడవి అంతా వ్యాపించడం మొదలైంది. ఆ సువాసన చూస్తుండగానే కస్టమర్ల గుంపు చేరడం మొదలైంది. అందరికంటే ముందుగా మిట్టూ రామచిలుక వచ్చింది. అరే రేణు, ఇదేం సువాసన వస్తోంది? నా నోరూరుతోంది. కాస్త ఒక ప్లేట్ నాకు కూడా పెట్టండి. మిట్టూ రొట్టె తినగానే ఆనందంతో నాట్యం చేయడం మొదలుపెట్టాడు. వాహ్ వాహ్, ఏం రుచి! ఇలాంటి రొట్టె నేను రాజుగారి దర్బార్లో కూడా తినలేదు. రేణు, 2 ప్లేట్లు మా ఇంటికి కూడా కట్టివ్వండి. మిట్టూని చూసి ప్రియా పావురం, చిలుక కూడా వచ్చారు. అరే రేణు, నాకు కూడా ఇవ్వు. నేనైతే రోజు నీ దగ్గర టిఫిన్ చేస్తాను. నిజంగా రేణు, నీ చేతుల్లో ఏదో మాయ ఉంది. ఈ ఆకుకూర గడ్డిని నువ్వు ఎక్కడి నుండి వెతికి పట్టుకున్నావు? రేణు రొట్టెలు చేతులు మారుతూ త్వరగా అమ్ముడైపోతున్నాయి. మీనా, చిన్ని కూడా కస్టమర్లకు రొట్టెలు వడ్డించడంలో అమ్మకు సహాయం చేస్తున్నారు. రేణు చాలా సంతోషంగా ఉంది. అప్పుడే ఆ గుంపు వెనక నుండి ఒక బలహీనమైన వణుకుతున్న గొంతు వినిపించింది. నాకు కూడా ఒక ప్లేట్ రొట్టె ఇవ్వండి. ఆ గొంతు వినగానే రేణు చేతులు ఆగిపోయాయి. రాజుగారా, మీరేనా ఇది? రేణు వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా రాజు పిచ్చుక నిలబడి ఉన్నాడు. అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. రెక్కల్లో జీవం లేదు. శరీరం ఎండిపోయి బక్క చిక్కిపోయింది. మీనా, చిన్ని పరువెత్తుకుంటూ వెళ్లి తమ తండ్రిని హత్తుకున్నారు. నా బిడ్డలారా, నా రేణు, నన్ను క్షమించండి. నేను మీ అందర్నీ వదిలేసి వెళ్ళిపోయాను. మీ పరిస్థితి ఇలా ఎలా అయిపోయింది రాజుగారు? మీరు 5 ఏళ్లుగా ఎక్కడున్నారు? ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదు? రేణు, సిటీ ప్రపంచం చాలా క్రూరమైంది. నేను అక్కడ పని వెతుక్కోవటానికి వెళ్ళాను. కానీ కొందరు దుర్మార్గులు నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నారు. వాళ్లు నన్ను ఒక చీకటి ఫ్యాక్టరీలో బంధించేశారు. నాతో రాత్రింబగళ్ళు జంతువుల్లా పనిచేయించుకునేవారు. పైసలిచ్చేవారు కాదు. కడుపు నిండా తిండి పెట్టేవారు కాదు. నేను ఇంటికి వెళ్తాను అని మాట్లాడితే నన్ను కొట్టేవారు. 5 ఏళ్ల వరకు నేను ఆ నరకంలోనే ఉన్నాను. నిన్న రాత్రి నేను ఎలాగోలా నా ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుండి పారిపోయి వచ్చాను. చనిపోయే ముందు ఒక్కసారైనా నా కుటుంబం మొహం చూడాలనే ఆశ మాత్రమే ఉండేది. రాజు కథ విని అక్కడ నిలబడిన పక్షులందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. రేణు వెంటనే రాజుకు తన దగ్గరున్న అత్యంత రుచికరమైన వేడివేడి ఆకుకూర రొట్టెను తినిపించింది. రాజుగారు, ఆ చెడు కాలం గడిచిపోయింది. ఇక మీరు మమ్మల్ని వదిలేసి సిటీలోని ఆ నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు. చూడండి, మనం సొంతంగా పని ప్రారంభించాము. ఇకపై మనమందరం కలిసి ఈ మాయా ఆకుకూర రొట్టెనే అమ్ముదాం. మన అడవిలోనే కష్టపడదాం. గౌరవంగా సంపాదించుకుని తిందాం. నిన్ను చూసి నాకు చాలా గర్వంగా ఉంది రేణు. నువ్వు ఒంటరిగానే పిల్లలని ఇంత బాగా పెంచి ఇదంతా నిలబెట్టావు. ఇక మనం ఎప్పుడూ కలిసే ఉంటాం. ఈ విధంగా రాజు తిరిగి రావడంతో రేణు కుటుంబం పూర్తయింది. ఇప్పుడు రాజు, రేణు మరియు వారి పిల్లలు కలిసి సంతోషంగా ఆకుకూర రొట్టెల బండిని నడిపేవారు. వారి వ్యాపారం చాలా పెద్దదైపోయింది. ఈ సంవత్సరం అడవిలో మరియు దాని చుట్టుపక్కల గ్రామాలలో ఎండ తీవ్రత ఎంతలా పెరిగిపోయిందంటే ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా స్పృహ తప్పి పడిపోతున్నాయి. ఇదే అడవి ఒడ్డున రాము పేద కుటుంబం నివసిస్తోంది. పేదరికం వారి విధి. మండుతున్న ఎండ వారి అతిపెద్ద శత్రువు. అక్క, చాలా వేడిగా ఉంది. నాకు ఊపిరి ఆడటం లేదు. ఈ ఫ్యాన్ ఏంటో నిప్పుడు కురిపిస్తున్నట్టుంది. మన దగ్గర కూడా పెద్దవాళ్ళలాగా ఒక ఏసీ ఉంటే ఎంత బాగుండేదో. అప్పుడు మనం కూడా ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళం. చిన్ని బిక్కుబిక్కుమంటూ పడుకుంది. అప్పుడే అకస్మాత్తుగా ఫ్యాన్ నుండి నిప్పురవ్వలు వస్తాయి మరియు పెద్ద శబ్దంతో ధడాం ఫ్యాన్ కాలిపోయి ఆగిపోతుంది. ఆ శబ్దం విని తల్లిదండ్రులు కంగారుగా లేస్తారు. అమ్మో, ఏమైందిది? ఏం విరిగిపోయింది? అమ్మా, మనకున్న ఒక్కగానొక్క ఫ్యాన్ రాత్రింబకళ్ళు ఎడతెరిపి లేకుండా త్రివటం వల్ల దీని మోటార్ కాలిపోయింది. ఇప్పుడు ఇది పూర్తిగా పాత ఇనుప సామానులా అయిపోయింది. నాన్న, ఇప్పుడు మనం ఎలా పడుకుంటాం? ఫ్యాన్ లేకుండా ప్రాణం పోయేలా ఉంది. నాన్న,
మనం కూడా ఒక ఏసీ కొనుక్కుంటే సరిపోతుంది కదా? ఏసి కొందామా? పైసలేమన్నా ఆకాశం నుండి ఊడిపడతాయా? 2 పూట్ల తిండికే చాలా కష్టంగా ఉంది. నీకేమో ఏసి కావాలా? మనం పేదవాళ్ళం చిన్ని. పెద్ద కలలు కనడం మనలాంటి వాళ్ళకు పాపం. నువ్వింక పడుకో. ఆ రాత్రి ఫ్యాన్ లేకుండా చెమటలతో తడిసిపోయిన ఆ కుటుంబమంతా కేవలం తెల్లవారడం కోసం ఎదురుచూస్తూ గడిపింది. నాన్న, ఈరోజు మీరు అమ్మ పొలానికి వెళ్ళకండి. రాత్రంతా మీరు అస్సలు పడుకోలేదు. ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇంకేదైనా పని వెతుకుందాం. అయినా ఇంకెక్కడ పని దొరుకుతుందమ్మా? మనలాంటి పేదవాళ్ళం ఏం చేయగలం? బాలుసేట్ పొలానికి వెళ్ళకపోతే సాయంత్రం ఇంట్లో పొయ్యి ఎలా వెలుగుతుంది? మనం వెళ్లాల్సిందే. పొలంలో రాము మరియు శాంతి మండుటెండలో పనిచేస్తున్నారు. ఏయ్ రాము, చేతులు త్వరగా కదపరా, దొంగ వెదవా. నేను నీకు విశ్రాంతి తీసుకోవడానికి పైసలివ్వడం లేదు. సూర్యుడు మునగక ముందే ఈ భాగమంతా శుభ్రం అవ్వాలి, అర్థమైందా? అలాగే సేటుగారు, చేస్తున్నాం. కాస్త దాహం వేసిందంతే. దాహమంట దాహం, ఏదో మహల్ నుంచి వచ్చినట్టుంది. సాయంత్రం వేళ పని పూర్తయ్యాక రాము మరియు శాంతి డబ్బులు తీసుకోవటానికి సేట్ దగ్గరకు వస్తారు. సేట్ గారు, ఈరోజు మా కూలీ. ఇదిగో తీసుకో 400 రూపాయలు. రేపు టైం కంటే ముందే వచ్చేయాలి, లేకపోతే ఇవి కూడా దొరకవు. పోయిక ఇక్కడి నుండి. రాము ఆ 400 రూపాయలు తీసుకొచ్చి రేణుకిచ్చేవాడు. రేణు చాలా తెలివైంది. ఆమె ఇంటి ఖర్చులు చూసుకుంటూ ఎలాగోలా కొద్దిగా డబ్బులను మట్టి హుండీలో దాస్తూ వచ్చింది, తన చెల్లెలి కోసం ఒక ఫ్యాన్ కొనాలని. కాని చిన్ని ఏసీ కోసం పట్టుబట్టడంతో ఆమె ఆలోచనలో పడింది. 1, 2, 500, మొత్తం 1200 రూపాయలు ఉన్నాయి. ఇంత తక్కువ డబ్బులకి కొత్త ఏసీ అయితే రాదు. బహుశా పాత సామాన్ల మార్కెట్లో ఏదైనా పాత ఏసీ దొరకొచ్చు. రేణు మార్కెట్లోని ఒక పాత సామాన్ల దుకాణానికి వెళ్తుంది. ఈ పిల్ల చాలా అమాయకురాల్లా ఉంది. ఈ రోజు నా దగ్గరున్న ఈ పాడైపోయిన ఏసీని ఎక్కువ ధరకు అంటగట్టేస్తా. రామ్మా తల్లి, ఏం కావాలి? బాబాయ్, మీ దగ్గర తక్కువ ధరలో ఏదైనా ఏసీ ఉందా? మా ఇంట్లో ఎండ వేడి చాలా ఎక్కువగా ఉంది. ఇదిగో తీసుకో, సూపర్ కండిషన్లో ఉన్న ఏసీ. కాశ్మీర్ లాంటి చల్లటి గాలి ఇస్తుంది. నిజానికి నేనైతే దీన్ని 2000కి అమ్ముతాను, కానీ నీకోసం కేవలం 1500 రూపాయలే. నా దగ్గర కేవలం 1200 రూపాయలు మాత్రమే ఉన్నాయి కాక. ఇంత మొత్తానికి ఇచ్చేస్తారా? సరేలే, నువ్వు గుర్తుపెట్టుకుంటావు. ఆ 1200 రూపాయలు ఇలా ఇచ్చేసి దీన్ని పట్టుకెళ్ళు. అమ్మా, నాన్న, చిన్ని, చూడండి నేను ఏం తెచ్చానో. మనందరి కోసం ఏసీ. హుర్రే! అక్క ఏసీ తీసుకొచ్చింది. ఇక మనం చల్లటి గాలిలో పడుకోవచ్చు. అందరూ ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తారు. కాని ఏసీ నుండి భయంకరమైన దుర్వాసనతో కూడిన వేడి గాలి రావడం మొదలవుతుంది. ఆ తరువాత అది ఖడఖడ అంటూ ఆగిపోతుంది. ఏం తెచ్చావే నువ్వు? ఇది పాత ఇనుప సామాను. డబ్బులన్నీ వృధా చేశావు. దీనికంటే ఒక కొత్త ఫ్యాన్ వచ్చేది. అస్సలు బుద్ధి లేదు నీకు. వెళ్ళు, ఇప్పుడు దీన్ని వెనక్కిచ్చేసిరా. అమ్మా, ఆ పాత సామాన్లు కొనేవాడు దీన్నీక వెనక్కి తీసుకోడు. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నేను కేవలం చిన్నిని సంతోషపెట్టాలనుకున్నాను అంతే. అందరూ ఆమెను తిట్టి వేడి గదిలోనే పడుకోవటానికి వెళ్ళిపోతారు. రేణు ఏడుస్తూ ఇంటి బయటకు వస్తుంది. అక్కడ ఒక చాలా పాత చెట్టు ఉంటుంది. చిన్నప్పుడు రేణునే ఆ చెట్టును నాటి నీళ్లు పోసి పెంచింది. నేనేం చెయ్యాలి? నా డబ్బులన్నీ పోయాయి. నాన్న ఎంతో కష్టపడి సంపాదించారు. చిన్ని వేడికి తల్లడిల్లిపోతోంది. నేను చాలా చెడ్డదాన్ని. ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు. అప్పుడే అకస్మాత్తుగా గాలి వేగం పెరుగుతుంది. చెట్టు ఆకుల నుండి ఒక బంగారు కాంతి రావడం మొదలవుతుంది. మరియు ఒక గంభీరమైన కానీ చాలా ప్రశాంతమైన స్వరం వినిపిస్తుంది. ఏడోకు నా బిడ్డ, నీ కన్నీళ్లు నేను చూడలేకపోతున్నాను. నువ్వు చిన్నప్పటి నుండి నాకు నిస్వార్థంగా సేవ చేశావు, నీళ్లు పోశావు. ఈరోజు నేను నీకు సహాయం చేస్తాను. వెళ్ళు, ఆ పాడైపోయిన ఏసీని ఇక్కడికి నా దగ్గరకు తీసుకురా. రేణు ఆశ్చర్యపోతూ భయపడుతూ ఇంట్లో నుండి ఆ బరువైన ఏసిని ఈడ్చుకుంటూ వస్తుంది. చెట్టు తన పచ్చటి కొమ్మను ఆ ఏసిపై ఉంచుతుంది. చూస్తుండగానే ఆ ఇనుప పాత ఏసి మాయా పచ్చటి గడ్డి మరియు మెరుస్తున్న తీగలతో కూడిన ఒక అందమైన ఏసిలా మారిపోతుంది. ఇది ఏమీ సాధారణమైన ఏసీ కాదు రేణు. ఇది ప్రకృతి ప్రసాదించిన మాయాగడ్డి ఏసీ.
ఇది నీ ఇల్లాన్ని మంచులా చల్లగా మార్చడమే కాకుండా నువ్వు నిజాయితీ మనసుతో దీని నుండి ఏం కోరుకున్నా ఇది నీకు ఇస్తుంది. ఇక నీ కష్టాల రోజులు తీరిపోయాయి. రేణు ఆ మాయాగడ్డి ఏసిని గదిలోకి తీసుకొస్తుంది. కరెంట్ లేకపోయినా ఆమె దాన్ని అక్కడ పెట్టగానే గది అంతా పూల సువాసనలతో కూడిన మంచులాంటి చల్లటి గాలి వ్యాపించడం మొదలవుతుంది. ఊహ్, అక్క, ఇంత చలిగా ఉందా? ఇది నిజంగా కాశ్మీర్ లాగా అనిపిస్తోంది. ఈ గడ్డి ఏసీ ఎక్కడి నుంచి వచ్చింది? నమస్తే అండి, నేను మీకు ఏం సేవ చేయగలను? అమ్మో దేవుడా, ఈ మిషన్ మాట్లాడుతుందా? నాన్న, ఇది నా చిన్ననాటి చెట్టు ఆశీర్వాదం. దీనితో మనం ఏదైనా కోరుకోవచ్చు. రేణు నిజమే చెబుతోంది. మీకేమైనా కావాలా? నువ్వు మాకు కొన్ని డబ్బులు ఇవ్వగలవా? నాన్నను బాలుసేట్ చాలా ఏడిపిస్తున్నాడు. మీ ఆజ్ఞ చిన్న యజమానురాలా. ఏసీ జాలి నుండి చల్లటి గాలితో పాటు నోట్ల వర్షం కురవడం మొదలవుతుంది. గది అంతా డబ్బులతో నిండిపోతుంది. ఇది నిజంగానే ఒక అద్భుతం. అరే వా, నువ్వు బంగారం కూడా తీయగలవా? నాకు బంగారు నాణేలు చూడాలని ఉంది. ఈసారి ఏసి నుండి వచ్చే చల్లటి గాలితో పాటు గలగలమంటూ ఎన్నో మెరుస్తున్న బంగారు నాణేలు కింద పడటం మొదలవుతాయి. ఆ ఒక్క రాత్రి రాము కుటుంబం తలరాతను మార్చేసింది. మరుసటి రోజే రాము బాలుసేట్ మొహం మీద తన అప్పు డబ్బులు విసిరేసి అతని దగ్గర గులాంగిరిని శాశ్వతంగా వదిలేశాడు. బాలుసేట్ ఏం చేయలేక ముఖం చిన్నబోయాడు. నాన్న, ఈరోజు సాయంత్రం పనుల్లేక ఇబ్బంది పడుతున్న మన ఊరి కూలీలను కూడా భోజనానికి పిలిచాను. చాలా మంచి పని చేశావమ్మా. ఈ సంపద మనకు బాలుసేట్ లాగా క్రూరులుగా మారడానికి రాలేదు, ఎదుటివారికి సహాయం చేయడానికే వచ్చింది. ఇంకా అక్క, ఈ రోజు రాత్రి మనం మళ్ళీ మన మాయా గడ్డి వేసి గాలిలో ఆ దేవకన్యల కథ విందాం. ఇప్పుడు వారు స్వయంగా సంతోషంగా జీవించడమే కాకుండా ఊర్లోని పేదలందరికీ సహాయం చేసేవారు. రాత్రి వేళల్లో వారంతా పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ మాయాగడ్డి ఏసి ఇల్లంతా కేవలం చల్లటి గాలిని మాత్రమే కాకుండా ప్రశాంతత మరియు ప్రేమ సువాసనలతో నింపేసేది. నిజాయితీ మరియు దయగల మనసుకు ఎప్పుడూ మంచి ఫలితమే దక్కుతుంది. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నట్లు ఉంది. సూర్యుడి కిరణాలు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. ఈ భయంకరమైన ఎండలో రాజు ఆహారం వెతుక్కుంటూ వెళ్ళి అలసిపోయి తన గూటికి తిరిగి వస్తాడు. రెక్కలు చెమటతో తడిసిపోయాయి. శ్వాస వేగంగా ఆడుతోంది. రేణూ, ఓ రేణూ, త్వరగా ఒక గుక్కెడు నీళ్ళివ్వు, నా ప్రాణం పోతోంది. బయటైతే ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నట్టు ఉంది. తీసుకోండి, నిదానంగా తాగండి, కంగారు పడకండి. ఈరోజు నిజంగానే ఎండవేడికి ప్రాణం పోయేలా ఉంది. చెట్టు చేమలు కూడా ఎండిపోతున్నాయి. నీళ్లు కుండవే, కానీ ఫ్రిడ్జ్లోని చల్లటి నీళ్లు దొరికితే ఆ మాటే వేరుగా ఉండేది. ఈరోజు నేను సేటుగారి ఇంటి పక్క నుండి వెళ్ళాను. వాళ్ల ఇంట్లో ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉందో, ఆ తలుపు తెరిచినప్పుడు ఎంత చల్లటి గాలి వచ్చిందో. మన దగ్గర కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంటే ఎంత బావుంటుందో. అమ్మా, నాకు కూడా నీళ్లు కావాలి. చాలా దారుణంగా దాహం వేస్తోంది. నా గొంతు ఎండిపోతోంది. అరే అమ్మా, నీళ్ళైపోయాయి. మీ నాన్నగారు చివరి చుక్క తాగేశారు. ఆగు, నువ్విక్కడే కూర్చో, నేనిప్పుడే నదికి వెళ్ళి నీళ్లు ముంచుకొస్తాను. రేణు ఖాళీ కుండ తీసుకుని మండుటెండలో ఎగురుకుంటూ నదివైపు వెళ్తుంది. ఎండ వేడికి నదిలో నీరు కూడా తగ్గిపోయింది. ఆమె ఎలాగోలా శుభ్రమైన నీటిని నింపుకుని తిరిగి రావడం ప్రారంభిస్తుంది. కుండ నిండిపోయింది. దీన్ని ఇంటికి తీసుకెళ్లి తడిగుడ్డ చుట్టి నీడలో పెడతాను. రాత్రికల్లా నీళ్లు చల్లగా అయిపోతాయి. అప్పుడు కుటుంబమంతా అన్నం తినేటప్పుడు హాయిగా మనసారా నీళ్లు తాగొచ్చు. రేణు ఎగురుతుండగా ఒక పెద్ద టవర్ పక్క నుండి వెళ్తున్నప్పుడు సరిగ్గా ఆమె ముందే ఆకాశం నుండి ఒక కాకి దబాల్ల కింద పడుతుంది. ఆమె కంగారు పడుతూ కిందకి దిగి చూసేసరికి ఆ కాకి చనిపోయి ఉంటుంది. హే భగవంతుడా, ఇంకొక ప్రాణం పోయింది. అస్సలు మన ప్రపంచానికి ఏమైపోతోంది? మనుషులు అక్కడక్కడ ఈ పెద్ద పెద్ద 5G టవర్లు పెట్టేశారు కదా. వీటి ప్రమాదకరమైన తరంగాలు మా అలాంటి నోరులేని పక్షుల ప్రాణాలు తీస్తున్నాయి. పైగా ఈ భయంకరమైన ఎండ. మనం వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? అది రాత్రి సమయం. కుటుంబమంతా భోజనం ముగించింది. రేణు ఇంటి బయట కూర్చుని గిన్నెలు కడుగుతోంది. అప్పుడే మరో పెద్ద శబ్దం వస్తుంది. అరే, ఇక్కడ ఏం పడింది? రాజుగారు, చింటూ, మీనా,
త్వరగా బయటికి రండి. రేణు భయపడిపోతుంది. ఆమెకు పగలిపడిపోయిన కాకి గుర్తొస్తుంది. కానీ ఆమె నిశితంగా గమనించినప్పుడు ఈ పక్షి ఇంకా ఊపిరి పీల్చుకుంటూనే ఉంది. అది ఎండవేడి మరియు రేడియేషన్ వేవ్స్ వల్ల స్పృహ తప్పి కొట్టుమిట్టాడుతోంది. ఏమైంది రేణు? నువ్వు ఇంత కంగారు పడుతున్నావెందుకు? చూడండి, ఇంకొక పక్షి టవర్ తరంగాలకు ఎండకు బలైపోయింది. కానీ ఇది ఇంకా బతికే ఉంది. మనం దీనిని కాపాడుకోవాలి. దీనిని త్వరగా ఇంటి లోపలికి తీసుకురండి. ఆ కుటుంబం గాయపడిన ఆ పక్షికి తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. చింటూ దానికి విసురుతున్నాడు. మీనా దానికి గింజలు తినిపిస్తోంది మరియు రేణు దాని గాయాలపై చల్లటి నీటి పట్టీలు పెడుతోంది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఆ పక్షి ఇప్పుడు మునుపటి కంటే కోలుకుంది. కానీ ఎండవేడి మాత్రం కుటుంబం జీవనాన్ని నరకంగా మార్చేసింది. అమ్మా, చాలా వేడిగా ఉంది. నేను కుండలోంచి కొంచెం నీళ్లు తాగనా? అవును నాన్న, తాగు. కానీ కుండ జాగ్రత్తగా పట్టుకో, కింద నీళ్లు పడ్డాయి. చింటూ కుండలోంచి నీళ్లు తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ చెమటతో తరిసిన అతని చేతుల నుండి కుండ జారి కింద పడి ముక్కలైపోతుంది. అరే తెలివి తక్కువ చింటూ, ఏం చేసావు నువ్వు? ఇది మన దగ్గర ఉన్నది ఒక్కటే కుండ, దాన్ని కూడా పగలగొట్టేశావు. ఇప్పుడు మనం చల్లటి నీళ్లు ఎలా తాగుతాం? నన్ను క్షమించక్క, నేను కావాలని చేయలేదు. చేతిలోంచి జారిపోయింది. హే భగవంతుడా, ఇప్పుడు ఈ భయంకరమైన ఎండలో మనం నీళ్లు ఎలా చల్లబరుస్తాం? చల్లటి నీళ్లు లేకపోతే పిల్లలు అనారోగ్యం పాలవుతారు. రేపు కొత్త కుండ తీసుకురావాలి. కానీ అప్పటి వరకు ఏం చేస్తాం? గాయపడిన ఆ పక్షి మూలలో పడుకుని ఇదంతా వింటోంది. అది అర్ధరాత్రి సమయం. రాజు, రేణు మరియు పిల్లలు నేలపై పడుకుని నిద్రపోతున్నారు. అప్పుడే ఆ గాయపడిన పక్షి తన స్థానం నుండి లేస్తుంది. హఠాత్తుగా దాని రెక్కల నుండి ఒక రకమైన తేలికపాటి మాయా నీలిరంగు వెలుగు రావడం ప్రారంభిస్తుంది. వీళ్ళు ఎంత మంచివాళ్ళు, ఎంత అమాయకులు. తాము పేదవాళ్ళైనా, వసతులు లేకపోయినా నా ప్రాణాలను కాపాడటం కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. వీళ్ళు ఎలా